హలో అండి, అందరికి నమస్తే. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్, ఇది వర్కింగ్ టైటిల్ అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ కార్డ్ దీని గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే 58 సంవత్సరాలు కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని చోట్ల 60 సంవత్సరాలు ఉంది. అది పూర్తిగా అనేది వెబ్సైట్లోకి వెళ్ళి చూడాలి. అది ఏంటంటే మనకి 60 సంవత్సరాలనే మన వార్తల్లో తెలియజేసినట్లా ఉంది. అది ఏమిటంటే ఈ 60 సంవత్సరాల వారుకి ఒక కార్డు అనేది ఇస్తున్నాను. ఆ కార్డు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేమిటంటే సీనియర్ సిటిజన్ కార్డు. ఇదేంటంటే మీరు 60 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చండి. ఈ కార్డు వలన మనకి ఉపయోగాలు ఎలా పొందుతాం అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే బస్సు ప్రయాణంలో కానీ, రైలు ప్రయాణంలో కానీ మనకి టికెట్లో మినహాయింపు అనేది ఇస్తారండి కంపల్సరీగా. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రాధాన్యత ఉంటుంది. సీనియర్ సిటిజన్ కార్డు మనం చూపిస్తే మనకు ప్రాధాన్యత ఇస్తారు. అంటే లైన్లో నుంచి గంటల తరబడి కాకుండా ముందు వెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో మనం ఖర్చు పెట్టిన డబ్బులు కొంత మినహాయింపు అనేది కూడా రాయితీ ఉంటుంది. అలాగే కొంతమంది పెద్ద వయసు ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు. వారికి ఆదాయం పన్ను నుంచి మినహాయింపు అనేది లభిస్తుందండి వారికి. అలాగే బ్యాంకుల్లో, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వీళ్ళు వెళ్ళినప్పుడు, గవర్నమెంట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళకి క్యూ లైన్ అనేది ఉంటుందండి, లేదా డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కార్డు అనేది చూపిస్తే ప్రాధాన్యత అనేది ఉంటుంది. తర్వాత సబ్సిడీ, ప్రభుత్వ సబ్సిడీ పథకాలు, పెన్షన్ ఒకటిను, ఉచిత రేషన్ ఒకటి ఈ కార్డు మీద అనేది వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటే ఇది అవకాశం ఉండదు. అది తర్వాత పెన్షన్ పెట్టుకునే వాళ్ళు దానికి అప్లై చేసుకోవడానికి ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది. అలాగే దీనికి కావాల్సిన వివరాలు ఏంటంటే ఆధారు, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి కావాల్సి వస్తుందండి. తర్వాత ఏమో చిరునామా ధృవీకరణ, అంటే అడ్రస్ ప్రూఫ్ అనమాట. అడ్రస్ ప్రూఫ్ అనేది రేషన్ కార్డు కానీ, గ్యాస్ బిల్ కానీ కావాల్సి వస్తుంది. ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి కావాలి. అలాగే దరఖాస్తు ఫారం అనేది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అండి. లేదనుకో ఆన్లైన్లోనే మీరు అప్లోడ్ చేసి అప్లికేషన్ అనేది పెట్టచ్చు. తర్వాత కార్పొరేషన్ సంబంధించి పోర్టల్ అనేది ఉంటుందండి మనకి గవర్నమెంట్ది. దానిలో కూడా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. దీని పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ఈ 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ కార్డు అనేది ఉంటే అది చాలా రక్షణగా ఉంటుంది. మనం ఆ కార్డు మన జేబులో ఉంటే మన అడ్రస్ అంతా దానిలో ఉంటుంది. మొత్తం వివరాలు మొత్తం ఒక రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఎలాగో ఈ సీనియర్ సిటిజన్ కార్డు కూడా అంత చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మన భారత రాష్ట్ర ప్రభుత్వం వారు, మన కూటమి ప్రభుత్వం వారు ఇలా మొత్తం వీరు కార్డు అనేది రూపొందించారు. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ పూర్తి వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్, ఇది వర్కింగ్ టైటిల్ అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ కార్డ్ దీని గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే 58 సంవత్సరాలు కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని చోట్ల 60 సంవత్సరాలు ఉంది. అది పూర్తిగా అనేది వెబ్సైట్లోకి వెళ్ళి చూడాలి. అది ఏంటంటే మనకి 60 సంవత్సరాలనే మన వార్తల్లో తెలియజేసినట్లా ఉంది. అది ఏమిటంటే ఈ 60 సంవత్సరాల వారుకి ఒక కార్డు అనేది ఇస్తున్నాను. ఆ కార్డు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేమిటంటే సీనియర్ సిటిజన్ కార్డు. ఇదేంటంటే మీరు 60 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చండి. ఈ కార్డు వలన మనకి ఉపయోగాలు ఎలా పొందుతాం అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే బస్సు ప్రయాణంలో కానీ, రైలు ప్రయాణంలో కానీ మనకి టికెట్లో మినహాయింపు అనేది ఇస్తారండి కంపల్సరీగా. అలాగే
ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రాధాన్యత ఉంటుంది. సీనియర్ సిటిజన్ కార్డు మనం చూపిస్తే మనకు ప్రాధాన్యత ఇస్తారు. అంటే లైన్లో నుంచి గంటల తరబడి కాకుండా ముందు వెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో మనం డబ్బులు కొంత మినహాయింపు అనేది కూడా రాయితీ ఉంటుంది. అలాగే కొంతమంది పెద్ద వయసు ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు. వారికి ఆదాయం పన్ను నుంచి మినహాయింపు అనేది లభిస్తుందండి వారికి. అలాగే బ్యాంకుల్లో, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వీళ్ళు వెళ్ళినప్పుడు, గవర్నమెంట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళకి క్యూ లైన్ అనేది ఉంటుందండి, లేదా డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కార్డు అనేది చూపిస్తే ప్రాధాన్యత అనేది ఉంటుంది. తర్వాత సబ్సిడీ, ప్రభుత్వ సబ్సిడీ పథకాలు, పెన్షన్ ఒకటిను, ఉచిత రేషన్ ఒకటి, ఈ కార్డు మీద అనేది వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటే ఇది అవకాశం ఉండదు. అది తర్వాత పెన్షన్ పెట్టుకునే వాళ్ళు దానికి అప్లై చేసుకోవడానికి ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది. అలాగే దీనికి కావాల్సిన వివరాలు ఏంటంటే ఆధారు, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి కావాల్సి వస్తుందండి. తర్వాత ఏమో చిరునామా ధృవీకరణ, అంటే అడ్రస్ ప్రూఫ్ అనమాట. అడ్రస్ ప్రూఫ్ అనేది రేషన్ కార్డు కానీ, గ్యాస్ బిల్ కానీ కావాల్సి వస్తుంది. ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి కావాలి. అలాగే దరఖాస్తు ఫారం అనేది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అండి. లేదనుకో ఆన్లైన్లోనే మీరు అప్లోడ్ చేసి అప్లికేషన్ అనేది పెట్టచ్చు. తర్వాత కార్పొరేషన్ సంబంధించి పోర్టల్ అనేది ఉంటుందండి మనకి గవర్నమెంట్ది. దానిలో కూడా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. దీని పూర్తి వివరాలు తెలుసుకొని మీరు ఈ 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ కార్డు అనేది ఉంటే అది చాలా రక్షణగా ఉంటుంది. మనం ఆ కార్డు మన జేబులో ఉంటే మన అడ్రస్ అంతా దానిలో ఉంటుంది. మొత్తం వివరాలు మొత్తం ఒక రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఎలాగో ఈ సీనియర్ సిటిజన్ కార్డు కూడా అంత చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మన భారత రాష్ట్ర ప్రభుత్వం వారు, మన కూటమి ప్రభుత్వం వారు ఇలా మొత్తం వీరు కార్డు అనేది రూపొందించారు. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ పూర్తి వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.